నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసే సమయానికి నేను మీతో భారతం యొక్క ఉపోద్ఘాతాన్ని కొంత అందించి ఉన్నాను. అది 4 వేదములకు తుల్యమని, పంచమ వేదంగా ప్రఖ్యాతి వహించిందని, మనుష్య జన్మ ఎత్తినటువంటి వారు ధర్మానుష్ఠానమును తెలిసి మనుష్య జన్మ యొక్క ప్రయోజనమును సిద్ధింప చేసుకోవాలి కనుక పంచమ వేదమైన భారతాన్ని చదువుకుంటే మనం ఆ ధర్మానుష్ఠానం ఎలా చెయ్యాలి అన్న విషయం మనకి అవగతం అవుతుందని నిన్నటి రోజున మనం ఆ విషయాన్ని ప్రస్తావన చేసుకుని ఉన్నాం. కవిత్రయంలో ప్రత్యేకించి చతుర్థ పర్వమైనటువంటి విరాట పర్వం దగ్గర నుంచి తిక్కన గారు ఆంధ్రీకరించడానికి పూనిక వహించి ఉన్న సమయంలో ఆయనకి హరిహరనాథుని యొక్క అనుగ్రహం, హరిహరనాథ దర్శనం వారికి అయిందని, అయినప్పుడు ఆయన పొందినటువంటి ఆ ఆనందానుభూతిని వారు వాక్కుల ద్వారా ఎలా ఆవిష్కరించారు అన్న విషయాన్ని నిన్నటి రోజున ప్రస్తావన చేసి ఉన్నాను. తిక్కన గారు వస్తుంటుంది ఎక్కువ అలవాటు. తిక్కన గారు మహానుభావుడు, ఒక గొప్ప సంకల్పం. వాల్మీకి మహర్షి సుందరకాండ ప్రారంభం చేస్తూ అంటారు ఈయేష అంటారు. ఈయేష అంటే సంకల్పం చేయడం. సాధారణంగా మనుష్య జీవితం ఎలా ఉంటుందంటే, మనసు విచ్చలవిడిగా ఇంద్రియములను గుర్రములు విడిచిపెట్టి ఎటువైపు లాగేసిందో అటువైపుకి ఏడ్వబడమే తప్ప, నేను ఈ ఉపాధిలో ఉన్నాను కాబట్టి నేను ఈ ఒక గొప్ప పని అన్నదాన్ని నేను ఎందుకు చెయ్యలేను, నేను చేసి తీరుతాను, నా వల్ల అవుతుంది అని త్రికరణ శుద్ధిగా, అంటే సంకల్పం చేయలేదు అనిపించుకోకుండా ఉండడానికి ఏదో సంకల్పం చేయడం కాదు, ఇది నేను చెయ్యాలి అని త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసి, ఆ సంకల్పం నిజం కావడం కోసమని చెప్పి అహర్నిశలు శ్రమించగలిగి దానినే పరమ ప్రయోజనంగా స్వీకరించగలిగినటువంటి చిత్తశుద్ధి, అటువంటి ధృతి, అటువంటి పట్టుదల కలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు మహాభారతం గురించి ఒక్కసారి విహంగ వీక్షణం చేసే ముందు ఆలోచించండి. తిక్కన గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. తిక్కన గారు చాలా కష్టాలు పడ్డారు జీవితంలో. ఎందుచేత అంటే ఆయన ఏ ప్రభువుని నమ్ముకున్నారో ఆ ప్రభువు సింహాసనము నుండి తొలగింపబడ్డాడు. శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించారు. అటువంటి సమయంలో తిక్కన గారు మనుమసిద్ధికి అజ్ఞాతవాసం చెయ్యడానికి ఆశ్రయం తన దగ్గర కల్పించడమే పెద్ద రాజద్రోహం కింద పరిగణింపబడుతుంది. అటువంటి రోజులలో తాను నమ్మినా తనని నమ్మినా ప్రభువుకి ఆశ్రయం కల్పించడమే కాకుండా మళ్ళీ ప్రభువుని అధికారంలోకి తీసుకురావడం కోసమని తాను సాహసం చేసి కాకతి గణపతి దేవ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తాను మహాభారతాన్నంతటినీ కూడా విపులీకరించి, ఆయన నీకేం కావాలి కోరుకో అని అడిగితే, నేను మళ్ళీ మా ప్రభువైన మనమసిద్ధిని సింహాసనం మీద చూడాలనుకుంటున్నాను అని తన అభిమతాన్ని వ్యక్తం చేసి గణపతిదేవ చక్రవర్తి యొక్క సహకారంతో మళ్ళీ తన ప్రభువైన మనుమసిద్ధిని సింహాసనం మీదకి ఎక్కించారు. అంటే ఆయన ఎంతటి నిస్వార్థమైనటువంటి రాజభక్తి తత్పరుడు, ఆయన ఎంతగా వేదాన్ని నమ్మారో, ఎంత అనుష్ఠించారో, ఎంత స్వార్థత్యాగం ఉన్నటువంటి వ్యక్తో, ఎంతటి పట్టుదల ఉన్న వ్యక్తో మీకు అర్థమవుతుంది. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టినప్పుడు ఒక మాట అంటారు, హృదయాహ్లాది చతుర్థము ఊర్జిత కథోపేతంబు నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా 17 తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టన్ రచయించటొప్పు బుధ సంతోషంబు నిండారగన్ అంటాడు. నిజంగా పద్యం చదివినప్పుడు ఎంత గొప్ప సంకల్పం అనిపిస్తుంది. ఒక్క పద్యాన్ని మహాభారతంలో రచన చెయ్యడం అంటే మాటలు కాదు. ఒక కృష్ణరాయబార సన్నివేశం లాంటి సన్నివేశాన్ని ప్రౌఢిమతో రచన చేయాలంటే ఎన్నో విషయాల పరిజ్ఞానం ఉండాలి. వ్యాసుడి యొక్క హృదయాన్ని అందుకోగలగాలి. దానికి తగినటువంటి తెలుగు మాటలు పడాలి. 15 పర్వాలు ఎంత గొప్ప సంకల్పం అండి. అందున మొదలు పెడుతూ ఆయన విరాట పర్వానికి పెద్దపీట వేసి మాట్లాడారు. హృదయాహ్లాది, ఈ విరాట పర్వం చదివినప్పుడు హృదయమునకు ఆహ్లాదం కలుగుతుంది అన్నారు ఆయన. చతుర్థము అంటే 4వ పర్వం, ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం. చతుర్థము ఊర్జిత కథోపేతంబు అంటే మంచి పట్టు కలిగినటువంటి కథ.
ఎందుచేత అంటే మీరు చూడండి, శ్రీరామాయణంలో సీతారాముల వివాహం అయిపోయిన తర్వాత ఇంకా రామావతార ప్రయోజనం నెరవేరాలంటే, రావణ సంహారం జరగాలంటే ఇంకా కథ కొనసాగింపు ఎలా జరుగుతుందని మనం ఆశ్చర్యపోతున్న సమయంలో అనుకోకుండా మందర వెళ్ళి కైకతో మాట్లాడిన సందర్భాన్ని పురస్కరించుకుని సీతారాముల అరణ్యవాసం నిశ్చయమైనట్లే మహాభారతంలో కూడా అజ్ఞాతవాస ప్రారంభమై ధర్మరాజు తన తమ్ములతోటి భార్య ద్రౌపదీదేవితోటి కలిసి విరాటరాజు యొక్క నగరంలో ప్రవేశించి వాళ్ళ జీవితం ఏదో సాఫీగా ఎవరికీ తెలియకుండా గడిచిపోతున్న వరకు బాగుంటుంది. కథ రసపట్టులోకి ఎప్పుడు ప్రవేశిస్తుందంటే కీచకుడు ప్రవేశించడంతో వస్తుంది. కీచక పాత్ర ప్రవేశించిన దగ్గర నుంచి ప్రతి క్షణం భయమే. ఏదో కేవలం కథ విన్నట్టు ఉండదు. మీరు విరాట పర్వాన్ని ఆశాంతం చదివితే ఎంత కష్టం రా నిజంగా ఈ కష్టం అనిపిస్తుంది. కాబట్టి ఊర్జిత కథోపేతం నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వం అట. అంటే తిక్కన గారికి ప్రత్యేకంగా విరాట పర్వం మీద ఎంత అభిమానమో మనకు అర్థమవుతుంది. అన్ని రసాలు అందులోనే పండాయి, అదొక్కటే ఒక ప్రబంధ స్వరూపం. నానారసాభ్యుదయోల్లాసి విరాట పర్వమట ఉద్యోగాదులం కూడగా పదుయేనింటి తెనుంగు భాష జన సంప్రాప్యార్థముల్ పెంపునన్ తుదిముట్టన్ రచయించటొప్పు. ఉద్యోగ పర్వంతో కలిపి విరాట పర్వం దగ్గర నుంచి నేను 18 పర్వాలని పూర్తి చేస్తాను. ఎందుకు? బుధ సంతోషంబు నిండారగన్, పండితులు సంతోషించేటట్టుగా, భగవద్భక్తులైన వాళ్ళు చదువుకుని పొంగిపోయేటట్టుగా నేను ఈ భారత కథనంతటినీ 18 పర్వాల వరకు ఆంధ్రీకరిస్తానన్నారు. ఈష అసలు ఆ సంకల్పం ఎంత గొప్పదండి. తిక్కనగారు అటువంటి సంకల్పం చేసి ఉండకపోతే వాళ్ళ తెలుగు భాషలో మహాభారతాన్ని మనం ఇలా చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి తిక్కన గారికి మనం రుణపడ్డాం. అటువంటి మహానుభావుడు కనుకనే ఆయన గురించి ఒక మాట అంటారు. పంచమవేద రూపమైనటువంటి భారతాన్ని ఆంధ్ర భాష చేసినటువంటి వాడు ఏ మహానుభావుడి పేరు చెప్పుకున్నంత మాత్రం చేత పాపములన్నీ తొలగిపోతాయో అటువంటి వారికి నమస్కారం చేసేటప్పుడు నిష్కళంకమై ఏ విధమైనటువంటి శంక లేకుండా మహాపురుషుడైనటువంటి వాడు తిక్కన గారు అన్న ఉద్దేశ్యంతో తల ఉంచి నమస్కరించవలసి ఉంటుంది. అటువంటి తిక్కన గారికి హరిహర దర్శనమైంది. హరిహర దర్శనమైనప్పుడు ఆయన ఆ హరిహరనాథుడు తిక్కన గారిని అడిగినటువంటి పద్యం మహాభారతంలో మకుటాయమానమైన పద్యం. నేను ఎందుకు మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను అంటే, రామచంద్రమూర్తికి అంకితం ఇస్తాను అన్నారు పోతన గారు. తిక్కన గారు నేను అంకితం ఇస్తాను అని అడగడం కాదు, నాకు అంకితం ఇయ్యి అని భగవంతుడు అడిగాడు. ఆయన అడగడం కూడా ఎంత గొప్పగా అడిగాడంటే, తెనుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము కాదే దీనికెడ నియ్యకొని వెట్కమాని కృతిపతిత్వమర్ధించి వచ్చితి తిక్క శర్మ. ఆ పిలవడం కూడా ఎంత అందమైనటువంటి పిలుపో చూడండి. ఓ తిక్క శర్మ, నిన్ను నేను అర్థించి వచ్చానయ్యా అన్నాడు. ఎవరు? హరిహర స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ తెనుగు భాష వినిర్మింప దివురుటరయ భవ్య పురుషార్థ తరుపక్వ ఫలము కాదే. వేదములనేటటువంటి చెట్టు చివర పండినటువంటి పండు పంచమ వేదమైనటువంటి భారతం, అందులో ప్రస్తావన చెయ్యబడని ధర్మం అన్నది లేదు. అటువంటి దాన్ని ఆంధ్రీకరించడం కోసమని చెప్పి సిద్ధపడిన ఓ తిక్క శర్మ, నీవు ఆంధ్రీకరిస్తున్నటువంటి ఈ భారతాన్ని నాకు అంకితం ఇయ్యి అని అడగడానికి, నిన్ను అర్థించడానికి నేను వచ్చాను అన్నారు. అంటే తిక్కన గారు నిన్నటి రోజున మీకు నేను చెప్పాను, ఆయన ఆవిష్కరించినటువంటి వినయం ఆయన ఎంతో సంతోషంగా అంగీకరించి తాను హరిహర స్వరూపాన్ని, ఒక హరిహరనాథుణ్ణి ఒక కోరిక కోరుతారు. ఇంతకు నేర్చు నీకు ఒక ఇంతటిలోన మదీయవాణి అత్యంత విభూతి పెంపగునట్టి నిను కొనియాడ చేతదానెంతటి పెద్ద నీ కరుణనిట్లు పదస్థుడనైతి ఇంక జన్మాంతర దుఃఖముల్ తొలగనట్లుగా చేసి సుఖాత్ము చేయవే అని అడిగారు. నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తుంటుంది. పోతన గారు ఏమడుగుతారో తిక్కన గారు అదే అడుగుతారు. పోతన గారు కూడా మహాభాగవతాన్ని ఆంధ్రీకరించే సమయంలో దేని కొరకు నేను ఆంధ్రీకరిస్తున్నాను అంటే, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్
దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢిబ్బకుందని చెప్పుకున్నారు. నేను శ్రీకైవల్య పదం చేరడం కోసమే నేను ఈ ఆంధ్రీకరణ చేస్తున్నాను అన్నారు. శ్రీకైవల్యం అన్న మాట అద్వైత సంప్రదాయానికి చెందినది. పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు నేను ఆంధ్రీకరిస్తున్నాను అని చెప్పుకున్నారు. తిక్కన గారు కూడా ఆయనని అడిగినప్పుడు, ఆ హరిహరనాథుణ్ణి అడిగినప్పుడు ఆయన అడిగిన కోరిక కూడా ఇదే. నా వాణి, నేను చెప్తున్న భారతం, నేను ఆంధ్రీకరిస్తున్న భారతం అంతటి సమున్నత స్థాయి పొందుతుంది అంటే అది కేవలం నా గొప్పతనం కాదు స్వామి, నీ అనుగ్రహం. నువ్వు నన్ను ఆంధ్రీకరించు అని ఆజ్ఞాపించడం వల్ల నాకు ఆ శక్తి కలిగి నేను ఆంధ్రీకరించగలుగుతాను. తండ్రి, నాదొక్క కోరిక, మళ్ళీ జనన మరణ చట్రములో నేను ఇరుక్కోకుండా, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా, ఇదే ఈ శరీరము చిట్ట చివరిసారి పడిపోవడమై నేను మళ్ళీ పుట్టవలసిన అవసరము లేనటువంటి మోక్ష పదవి నాకు లభించుగాక, అట్లా నీవు నన్ను అనుగ్రహించాలని ప్రార్థన చేశాను. ఎంత గొప్ప మాట అన్నాడంటే, ఇవన్నీ ఎక్కడండి? తపస్సులో కాదు, కేవలం ఇంట్లో తిరుగుతూ ఏదో గుమ్మం దగ్గర అలవోకగా గోడకి జారగిలబడి ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి అంతర్ముఖత్వం కలిగి సిద్ధించినటువంటి స్థితి. జనన మరణాదులైన సంసార దురితములకు అగపడకుండంగ దొలగు తెరువు కను వెలుంగు నీకిచ్చితి నలిన లేచి నిలిచి సంతోషమెదనిండ నిలబుకొనగా. ఆయన అన్నారు, జనన మరణములనేటటువంటి సంసార ప్రవాహంలో మళ్ళీ నువ్వు పడిపోవలసిన అవసరం లేకుండా ఉండాలి అంటే ఒక వెలుగొకటి నీకు రావాలి. ఆ వెలుగు నీకు నా అనుగ్రహం చేత సిద్ధిస్తోంది అన్నారు. ఆ వెలుగు అంటే అదే జ్ఞానము. జ్ఞానము అదే భాష, కాంతి, అదే ఆత్మ. నీకు తెలియబడుతోంది, నీవే ఆత్మ అని తెలియబడుతోంది. నీవు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందుతున్నావు. ఆ వెలుగు నా చేత నువ్వు పొందుతున్నావు కనుక ఇక నువ్వు జనన మరణ చక్రమునందు పడవు, సంసారమునందు ఉండడం అన్నది తటస్థించదు. ఇదే నీకు చిట్ట చివరి జన్మ. ఈ శరీరం ఈసారి పడిపోవడమే ఆఖరిసారిగా శరీరం పడిపోవడం. ఇంకొకసారి శరీరం పడడం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వేరొకసారి నువ్వు పుట్టవు కనుక. ఈ స్థితి మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి సంకల్పం చేసిన తిక్కన గారికి హరిహరనాథుడు తనంత తానుగా నడిచి వచ్చి తిక్కన గారి తండ్రి కొమ్మన గారితో తనని తాను పరిచయం చేయించుకుని కృతిపతిత్వాన్ని అర్థించి తిక్కన గారికి ఇచ్చినటువంటి గొప్ప వరం. అటువంటి తిక్కన గారికి మనం వారసులం అవ్వడం, అటువంటి తిక్కన గారు రచించినటువంటి తెలుగు భారతం మనం చదువుకోగలగడం నిజంగా మనకి, మా తెలుగువారమైనందుకు మనందరం పొంగిపోవలసినటువంటి విషయం. ఏమి తెలుగు చేశాడో మహానుభావుడు 18వ పర్వం వరకు చేశాడు. విరాట పర్వం కథలోకి ప్రవేశిస్తే తిక్కన గారు ఈ అనుగ్రహం పొందినటువంటి స్థితి తరువాత ధర్మరాజు గారు తన చుట్టూ ఉన్నటువంటి బ్రాహ్మణులతో మాట్లాడుతున్నాడు. మీకు ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, ధర్మరాజు గారు బ్రాహ్మణులతో మాట్లాడుతున్నాడు అని మీరు అంటున్నారు కదా. ధర్మరాజు మాట్లాడడానికి ఆయన అరణ్యవాసం కదా చేస్తున్నాడు. అప్పటికి విరాట పర్వం నాటికి అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి. 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. 12 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యడం ఒక రకంగా తేలికే. ఎందుకో తెలుసా అండి? ఒక్కటి వదిలిపెట్టగలిగితే అది తేలిక. నేను ఇన్ని భోగాలు అనుభవించిన వాణ్ణి ఇలా అడవిలో ఉండడమా అన్న బాధ ఒక్కటి విడిచిపెట్టగలిగితే ధర్మరాజు గారు ఎన్ని సౌఖ్యాలు పొందాలో అన్నిటినీ అక్కడ పొందేశారు. ఎందుకు పొందగలిగారని నేను అంటున్నానో తెలుసా అండి? ఆయనకి మహాత్ముల యొక్క సందర్శనమైంది. ప్రత్యేకించి అరణ్య పర్వంలో మార్కండేయ మహర్షి వచ్చారు. మార్కండేయ మహర్షి వచ్చి జనన మరణాదుల గురించి, సంసార చక్రం గురించి, ఎలాగో మొదలుపెట్టాను కాబట్టి వరుసగా పర్వాలన్నీ చెప్పేటప్పుడు మీరు వింటారు. ఆ అరణ్య పర్వంలో ధర్మరాజుకు బోధ చేస్తారు. ఈ బ్రహ్మాండంలో ఎన్ని రకాల తీర్థాలున్నాయో, ఎన్ని పుణ్యనదులున్నాయో, ఎన్ని క్షేత్రాలున్నాయో అన్నిటినీ చెప్తారు ఆయనకి. అన్నిటినీ విన్నాడు ధర్మరాజు గారు. ఆయన అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఆయన తమ్ముళ్ళైనటువంటి భీమ, అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపది, కుంతీదేవి రాలేదు. కుంతీదేవి
వాళ్ళ భార్య అయినటువంటి ద్రౌపదీదేవి చేతిలో పాండవుల్ని పెట్టి, అదేమి మాట అండి, పాండవుల్ని ద్రౌపదీదేవి చేతిలో పెట్టడం ఏంటి, ద్రౌపదిని కదా పాండవుల చేతిలో పెడతారు అని మీరు అనుకోవచ్చు. కాదు, తల్లి హృదయం ఎలా ఉంటుందో తెలుసా అండి? తల్లి కొడుకుల్ని పంపించేటప్పుడు తాను వెళ్ళలేదు అంటే అంత కష్టంలో నేను పిల్లల్ని ఎంత కంటికి రెప్పలా చూసుకుంటానో అలా నేను పక్కన లేకపోయినా చూసుకోగలిగినటువంటి వ్యక్తి ద్రౌపదీదేవి అని ఆవిడికి అంత విశ్వాసం కోడల మీద. తన బిడ్డల్ని ద్రౌపదీదేవికి అప్పజెప్పింది, చెప్పుకుంది విరాట పర్వంలో ఒక చోట. ద్రౌపదీదేవి నాకు అప్పజెప్పింది అత్తగారని చెప్పుకుంది. అది పొందవలసిన స్థితి. కాబట్టి ఇప్పుడు పాండవులు ద్రౌపది వచ్చారు అరణ్యవాసానికి. మరి ఈ బ్రాహ్మణులందరూ ఎక్కడి వారు అంటే, ధర్మరాజు వెడుతున్నది అరణ్యవాసానికి కదా, మనమెందుకులే వెనకాతలా అని వాళ్ళు ధర్మరాజుని విడిచిపెట్టారు. ఎందుకు విడిచిపెట్టారు ధర్మరాజుని అంటే ఒక్కటే కారణం. బ్రాహ్మణుడు అన్నవాడికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఒకటి చెప్తారు పెద్దలు. సంతోషోహి ద్విజన్మనాం. ఇది ఉంటే సంతోషంగా ఉంటానన్నవాడు బ్రాహ్మణుడు కాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా సంతోషంగా ఉన్నవాడు బ్రాహ్మణుడు. నాకు ఇది ఉంటేనే సంతోషంగా ఉంటానండి, నాకు అది లేదు కదండి అంటే అది ద్విజుడు అవడానికి అర్హత రాదు. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్షణం చెప్తారు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. యతికి వేరుగా ఆభరణాలు అక్కర్లేదు. యతి పురుషుడికి ఉండవలసినటువంటి ఒకే ఒక్క లక్షణం ఏమిటి అంటే యతీనాం భూషణం జ్ఞానం. యతికి జ్ఞానం ఉండాలి. జ్ఞానము అంటే లౌకికమైన శాస్త్రములతో కూడినటువంటి జ్ఞానం కాదు, పునరావృత్తిరహిత శాశ్వత స్థితిని ఇవ్వగలిగినటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడై ఉండాలి. దాని చేత నిత్యతృప్తుడై ఉండాలి. అటువంటి వాడు ఎవరుంటారో ఆయన యతి పురుషుడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు 85 సంవత్సరముల వయస్సు శరీరానికి దాటిపోయిన తర్వాత కూడా కామకోటి పీఠంలో హాయిగా ఆయన కూర్చుంటే, నాతో మా శంకర్ గారు అంటుంటారు, ఆయన పీఠంలో ఉంటే 5 కిలోమీటర్ల మేర నిలబడి ఉండేవారు భక్తులు ఆయన దర్శనానికి. అటువంటి స్థితి ఉన్నవారు అయినా కూడా ఆయన దేనితోనూ సంగం పెట్టుకోకుండా ఆ వయస్సులో రోజుకి 20 నుంచి 25 కిలోమీటర్లు నడుస్తూ పాదయాత్ర చేస్తూ దేశం నలుచెరగులా నడిచి ధర్మప్రచారం చేసి, ఆయనకి నిద్రపోవడానికి ఒక పాక కూడా లేకపోతే ఒక దేవాలయం మెట్ల ముందు పడుకుని నిద్ర లేచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడో ఎందుకు, మీరు ఇక్కడే అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన క్యాసెట్ వేసి చూపించినప్పుడు మీ అందరూ చూశారు గురు పౌర్ణమి సందర్భంలో. కాబట్టి మహాపురుషులైనటువంటి వారు యతీనాం భూషణం జ్ఞానం, యతికి ఉండవలసినటువంటి ఆభరణం జ్ఞానం. సంతోషోహి ద్విజన్మనాం, బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి లక్షణం నిత్యతృప్తుడై ఉండాలి. నాకు ఇది లేదని ఏడవకూడదు. ఎప్పుడూ అన్నీ ఉన్నవాడు ఎలా ఉంటాడో అలా ఉండాలి, అంత సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఏదో అవలేదనో ఏదో చేయలేదనో ఇంకా తనకేదో రాలేదనో ఏడిస్తే అది బ్రాహ్మణ్యం అనిపించుకోదు. సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం. శత్రువుని సంహరించడం అంటే పరమ సంతోషంగా బయలుదేరగలిగినటువంటి ఔత్సాహికుడైనటువంటి వాడు క్షత్రియుడు. సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. ఇవి భూషణములు అని పిలువబడతాయి. అవి పైకి కనపడేవి కావు, ఆంతరభూషణములు. కాబట్టి అటువంటి భూషణము ఏది ఉండాలో అటువంటి సంతోషం ఉన్న వాళ్ళు ధర్మరాజు గారితో పాటు అనుసరించి వచ్చినటువంటి బ్రాహ్మణులు. వాళ్ళకి కావలసింది ధర్మరాజు గారి యొక్క అనుష్ఠానం, ధర్మరాజు గారి యొక్క ధర్మ నిరతి, ఆయన్ని చూడడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో కలిసి ఉండడం, అంతే. అందుకని బ్రాహ్మణులందరూ ఆయనతో కలిసి వచ్చేసారు. బ్రాహ్మణులందరూ ఆయనతో కలిసి వచ్చేసారన్న మాట బాగుంది కానండి, బ్రాహ్మణులందరూ ఆయనతో పాటు వస్తే వాళ్ళకి అన్నం పెట్టవలసిన బాధ్యత ఎవరిదవుతుంది? ఇప్పుడు బ్రాహ్మణులు ధర్మరాజు గారికి అన్నం పెడతారా, ధర్మరాజు గారు బ్రాహ్మణులకు అన్నం పెట్టాలా? ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు ఇంతమందికి? ఉంటుందిగా అనుమానం. ఆ అనుమానం రాకుండానే భారతంలో పక్కనే చూపిస్తారు ఒక ఘట్టాన్ని. ఘట్టం అరణ్యకాండలోది, ఘట్టం అరణ్యపర్వంలోది. కానీ తిక్కన గారేమి మూలంలో వ్యాసుడు కానీ ఆంధ్రీకరించేటప్పుడు తిక్కన గారు కానీ ఆ ప్రస్తావన తెచ్చుకోవడానికి వీలైన రీతిలో
ప్రబంధ స్వరూపంగా విరాట పర్వం ఒక్కదాన్ని ప్రారంభం చేసి చెప్పుకుంటున్నా ఎక్కడ కావాలంటే అక్కడ ముడిపడే రీతిలో కథాగమనాన్ని తీసుకెళ్లారు. ఎందుకు వచ్చారు బ్రాహ్మణులు, ఎలా పోషించారు ధర్మరాజు గారు, మీకు నేను చెప్తాను. కొద్దిసేపట్లో వస్తుంది ఆ ఘట్టం, కాబట్టి ఇప్పుడు చెప్పక్కర్లేదు, దాన్ని విందురు కానీ మీరు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ఇంతకాలం ధర్మరాజు గారితో ఉన్నారు. ఎందుకున్నారు? ధర్మరాజు గారు అరణ్యవాసంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన అజ్ఞాతవాసంలోకి వెడుతున్నారు. అంటే ఆయన ఎవరో ఎవ్వరికీ తెలియకూడదు, ఆయన ఎవరూ గుర్తుపట్టకూడదు. ఇదే అడిగాడు జనమేజయుడు. గుర్తుపట్టకుండా ఉండడానికి వాళ్ళేం మామూలు మనుషులు కావు, వాళ్ళ రూపాలే కాదు. అసలు వాళ్ళని చూసేటప్పటికే దేవతాస్వరూపాలు, ఒక్కొక్కరి యొక్క విగ్రహం అలా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడం ఎలా? చాలా కష్టం కదా. అలా ఎలా ఉన్నారు అసలు? అది చాలా నాకు అజ్ఞాతవాసం చెప్పన్నారు. అందుకే అజ్ఞాతవాసం చెప్పడం అంటే సముద్రం చెలియలి కట్ట దాటకుండా ఉండడం. ఇంకా కష్టానికి పరాకాష్ట అన్నమాట అండి. అంత ఓర్పు వహించారు పాండవులు. ఎంత కష్టం, ఏ మామూలు కష్టమా? వీళ్ళ కష్టం ఒకెత్తు, ద్రౌపదీదేవి తల్లి అజ్ఞసేని మహాతల్లి ఆవిడ కష్టం ఒక్కటి ఒకెత్తు. ధర్మజుడు బ్రాహ్మణులతో అంటున్నాడు, వాళ్ళకి తెలియదా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతున్నాడని. అయినా వాళ్ళు విడిచి ఉండలేరు, ధర్మరాజుతోటే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తాను ఉన్నటువంటి ఆశ్రమాన్ని, తాను ఉన్న పర్ణశాలని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఎక్కడికి వెడుతున్నాడో, ఏ రూపంతో ఉంటాడో, ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియని రీతిలో తన తమ్ములతో భార్యతో కలిసి వెళ్ళిపోవాలి. రాజాధిరాజు, చక్రవర్తి, సమస్త లోకముల చేత గౌరవింపబడ్డవాడు చిట్ట చివరికి ఏ స్థితిలోకి వెడుతున్నాడంటే తనంత తానుగా తానెవరో కూడా ఎవ్వరికీ తెలియకూడదు. ఎంత కష్టమే రానివ్వండి, ఏడాది పాటు నేను ఇంతటి వాడినయా, నన్ను ఇలాగా నా పట్ల ప్రవర్తించడం అన్న మాట నోటి వెంట రాకుండా ఓర్పు వహించాలి. ఆఖరికి విరాటరాజు గారు పాచికలు తీసి కొట్టాడు. కొడితే దెబ్బ తగిలి నెత్తురు కారింది. భరించాడు ధర్మరాజు గారు. ఎంత భరించాడో తెలుసా అండి? మీరు విరాటపురం ఎదర చూద్దురు కానీ ధర్మరాజు గారు అంటే ఎటువంటి వాడో, అర్జునుడిని లోపలికి రావద్దని చెప్పండి అన్నాడు. నెత్తురు చూస్తే చంపేస్తాడు విరాటరాజు. అది ఆయన ఓర్పు అంటే. అంతటి మహాత్ముడు ధర్మరాజు అంటే. అందుకే ఆయన పేరు చెప్తే వర్షాలు పడతాయి. ఆయన పేరు చెప్పుకుంటే చాలు భగవంతుడు సంతోషిస్తాడు. అటువంటి ధర్మరాజు గారు బ్రాహ్మణుల వంక చూసి చెప్తున్నాడు, ఇప్పటి వరకు ఇంత కష్టం వచ్చింది అని తమ్ముళ్లతో కూడా అనలేదు. కానీ ఇప్పుడు అజ్ఞాతవాసంలోకి వెడుతూ ఆయన మొదట మాట్లాడింది బ్రాహ్మణులతోటి. వాళ్ళతో అంటాడు, మీ అందరూ ఇంకా నాతో కలిసి రావడానికి అవకాశం లేదు, నేను అజ్ఞాతవాసంలోకి వెళ్ళాలి. ఇప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళడం అంటే ఏదో ఏడాది పాటు అజ్ఞాతవాసంలో ఉంటే ఎవరో ఏదో కనిపెట్టారండి, పూర్తి చేయలేకపోయారు అంటే ఏం కుదరదు. అలా కానీ పూర్తి చేయలేకపోయారనుకోండి, మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, మళ్ళీ ఓ ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇంతటి మహావీరుడైనటువంటి భీముడు, అటువంటి అర్జునుడు, అటువంటి నకులుడు, అటువంటి సహదేవుడు, అటువంటి ద్రౌపదీదేవి ఎన్ని కష్టాలు పడిందండి. ఎక్కడో అరణ్యంలో పర్ణశాలలో ఉంటే సోదరతుల్యుడు దుస్సల భర్త సైంధవుడు వచ్చి ఆవిడ్ని బలాత్కరించి తీసుకుపోయాడు. ఇన్ని కష్టాలు పడ్డారు. నిజంగా ఇంత శక్తివంతులై ఇన్ని కష్టాలు పడ్డారు. ఈ కష్టాలకి చిట్ట చివరకు వచ్చారు. ఇప్పుడు ఈ ఏడాది గడవాలి. ఇప్పుడు ఈ ఏడాది గడవాలి అంటే ధర్మరాజు ఎవరి ఆశీర్వచనాన్ని అపేక్షిస్తున్నాడో చూడండి. వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు, భగవంతుని యందు భక్తి కలిగిన వాళ్ళు, నిత్య తృప్తులైన వాళ్ళు, ఎప్పుడూ సంతోషంతో ఉండేవాళ్ళు, ఇది లేదని ఏడవని వాడు, అసలు ప్రపంచమంతా తనకే అన్నంతగా ఆనందంతో ఉండేవాడు, తనకి ఇది లేదన్న బాధ లేనివాడు ఎవరుంటారో అటువంటి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాన్ని అడుగుతున్నాడు. కానీ మనసు యందు కుందాడు. ఇంత ధర్మరాజుకి బాధ ఉంది. ఎందుకని? అజ్ఞాతవాసంలోకి వెళ్ళవలసి వస్తుంది, చాలా కష్టంలోకి వెడుతున్నాం మనం, నాతో పాటు తమ్ముళ్ళు పడాలి. ఇది ఆయన పెద్ద బాధ అంతా, అది ఆ తమ్ముళ్ళ గురించి. కాబట్టి ఆయన అన్నాడు, తెల్లంబుగాది మీకెల్ల సుయోధను చేసిన కుటిల విచేష్టితంబులు అకట మాతో మీరు అడవుల నిడుమల పొందితిరి, ఒక భంగిపోయే కాలము ఇది 13 నేడు, మాకజ్ఞాతవాసంబు సలుపంగవలయు ఇందు ధార్తరాష్ట్రులు సూతతనయ సౌబలులను చెరపనవేతురు, చిన్న సన్న ఎరిగిరేని చాలా నెగ్గు వాటిల్లు, అట్లగుట మమ్ము ఇంక అతి రహస్య వృత్తిమై నిరస్త విఘ్నలరై చెరింపుడని అనుగ్రహింపవలయు అని అడిగాడు. ఇంతకాలం మీరు మాతో వచ్చారు,
ఒక ఒక కాలం ఒకలా వెళ్ళిపోయింది కాలం. 12 సంవత్సరాల కాలం తెలియలేదు. ఎందుకంటే మీరు మంచి మాటలు చెప్పారు, మేము మంచి మాటలు వింటూ వచ్చాం ఇంతకాలం, చక్కగా ఏదో కాలం గడిచిపోయింది. ఇది 13వ ఏడు. ఇది అజ్ఞాతవాసానికి సంబంధించిన కాలం. మాకు అగ్ని పరీక్ష. ఇన్ని కష్టాలు పడ్డామో మీకు తెలుసు. ఈ మా అజ్ఞాతవాస కాలం నియమభంగం లేకుండా, ఎవ్వరికీ మేము తెలియకుండా మా అజ్ఞాతవాసం పూర్తవ్వాలి అని మీరు మమ్మల్ని ఆశీర్వచనం చేసి పంపించవలసింది అని అడిగాడు. అడిగితే ఆ బ్రాహ్మణులు ఎంతో సంతోషించారు ఆయన యొక్క వినయానికి. సంతోషించి తప్పకుండా వెళ్ళిరండి అని అన్నారు. అన్న తర్వాత ధర్మరాజు గారు ఒక మాట అన్నారు బ్రాహ్మణులతోటి. ఇన్ని కష్టాలు పడుతున్నామే, లోకంలో అసలు మా అంత కష్టాలు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతంత పరాక్రమాలుండి, ఇంతంత శక్తి ఉండి ఏ నేరం చేశామని మాకు ఈ కష్టం? రాజు ధర్మం పాచికలాడ్డానికి రమ్మంటే రావాలి. ఆ మిష పెట్టి కదా శకుని రెచ్చగొట్టాడు ధర్మరాజుని. నీవు చక్రవర్తి అయ్యుండి పాచికలాడడానికి రమ్మంటే రానంటావేమిటని రెచ్చగొట్టాడు. రెచ్చగొడితే పాచికలాడాను. ఆడిన పాచికలు ధర్మబద్ధమైన పాచికలు కావు. మాకు ఇంత దారుణమైనటువంటి కష్టాలు వచ్చాయి, ధర్మాన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఇంతగా మాతో సమానంగా కష్టాలు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో అని అడిగాడు. మీరు బాగా గమనించండి. అందుకే నేను మీతో 1కి 10 మార్లు అన్నది. భారతం వినడం అంటే కేవలం భారతం కథ వింటున్నామని మీరు వినవద్దు. ఇది చాలా పెద్ద ప్రశ్న వేస్తున్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాట్లాడడం, ధర్మరాజు ప్రశ్న వేయడం అంటే అంత తేలికగా తీసుకుని మాట్లాడడానికి ఏముండదు. ఇప్పుడు ధర్మరాజు నైరాశ్యమునకు గురయ్యాడు. ఆయనలో నిస్పృహ వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. బాధ కలిగింది, నిరాశ వచ్చింది. మేము చాలా కష్టపడుతున్నామని చెప్పి ఆయన దుఃఖమునకు లోనయ్యాడు. ధర్మరాజంతటి వాడు దుఃఖమునకు లోనైపోయాడు అనుకోండి, ఇక పాండవులకు రక్షణ లేదు. ఇప్పుడు ఆయనని సహజస్థితిలోకి తీసుకురావాలి. ఆయనని సహజస్థితిలోకి వచ్చేటట్టుగా మాట్లాడడం అంటే అందరూ మాట్లాడలేరు. ఆ మాట్లాడడానికి ఒక శక్తి ఉండాలి. ఆయనకి బోధ చెయ్యాలి అంటే దానికి ఒక స్థితి ఉండాలి, దానికి కొంత శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ధర్మరాజుకు బోధ చేయడం కుదరదు. ఏమీ తెలియని వాడికి చెప్పచ్చు. అన్నీ తెలుసున్నవాడే బెంబేలు పడిపోతే ఆయనకి మీరు చెప్పగలిగింది ఏముంటుంది? ఒక్కటే చెప్పాలి. ఇన్ని తెలుసున్న మీరు బెంబేలు పడిపోతే ఇంకా మేము ఎవరికి చెప్తాం అని కదా చెప్పాలి. మీరు సాధారణంగా వింటుంటారు, కష్టం వచ్చినప్పుడు అన్నీ తెలుసున్నవాడు కూడా విచలితుడు అయ్యాడు అనుకోండి, ఈ మాటే అంటారు. మీరు 10 మందికి చెప్పవలసిన వారు మీరే ఇలా బాధపడిపోతే ఇంకా మేము ఎవరని చెప్పగలం మీకు అంటుంటారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజుతో ఈ మాట అనడానికి అర్హుడైన వాడు ఎవడుంటాడు ఆయన దగ్గర? ఎవరో ఉండాలి. ఉండకపోతే ఇప్పుడు ఆ జవాబు చెప్పడం కుదరదు. మీరు ఎవరు పెద్దరికం తీసుకుని మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఆయన ఖచ్చితంగా పెద్దరికం ఉన్నవాడు. భారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇటువంటి సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో మాట్లాడే మాటలు అంటే మీరు ఎర్రసిరాతో దాన్ని జాగ్రత్తగా రాసుకుని మనఫలకం మీద రాసుకుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు మిమ్మల్ని దిద్దుతాయి, మీ జీవితాన్ని దిద్దుతాయి, మిమ్మల్ని ధర్మపథంలో నడిపిస్తాయి. ప్రతి చిన్న విషయానికి మీరు విచలితులైపోకుండా, కదిలిపోకుండా మిమ్మల్ని పట్టి కాపాడతాయి. ఎవరు మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ధౌమ్యుడు మాట్లాడుతున్నాడు. ధౌమ్యుడు పురోహితుడు పాండవులకు పురోహితుడు ధౌమ్యుడు అని చెప్పడం చాలా తేలిక. కానీ ఎక్కడి వాడు ధౌమ్యుడు? ఎలా వచ్చాడు అసలు? పాండవ పౌరోహిత్యానికి ధౌమ్యుడు ఏ కాలంలో ప్రవేశించాడు వాళ్ళ దగ్గర? పౌరోహిత్యం అంటే కౌరవుల వైపు నుంచి వచ్చినవాడా? ఏ భీష్ముడో ద్రోణుడో పంపాడా ధౌమ్యుణ్ణి? వీళ్ళు కష్టాలు పడుతున్నారయా, వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు, ఏమైనా వీళ్ళకి మంచి మంచి పనులు చెయ్యవలసి ఉంటే నువ్వు వెనక చేయిస్తూ ఉండో అని పంపినవాడా? లేకపోతే ఈ పురోహితుణ్ణి ధర్మరాజు గారు ఎన్నుకున్నారా? లేకపోతే ధౌమ్యుడు తనంత తానుగా వచ్చి నేను మీకు పౌరోహిత్యం చేస్తానని అడిగాడా? ఎక్కడి వాడి ధౌమ్యుడు? ఈ ప్రశ్న మీరు వేసుకోకుండా భారతాన్ని చదివేసుకోవడం అంటే, విరాట పర్వం చదివేసుకోవడం అంటే మీరు సరియైన విచారణ లేకుండా చదువుతున్నారని గుర్తు. నేను మీకు అందుకే సందర్భాన్ని చెప్పాను. ఇప్పుడు ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన సామాన్యుడు కాడు, ఖచ్చితంగా ఆయన శక్తివంతుడు, పురోహితుడు అని తెలుస్తోంది ధౌమ్యుడు. ఎక్కడివాడు అంటే పాండవులు చిన్నతనంలో లక్క ఇంట్లో పెట్టి కాల్చేయడానికి ప్రయత్నించారు ధార్తరాష్ట్రులు.
వాళ్ళు దాంట్లోంచి బయటపడ్డారు. బయటపడి పంచపాండవులు కుంతీదేవితో కలిసి బ్రాహ్మణ వేషాల్లో వెళ్ళిపోతున్నారు, మారు వేషంలో తిరుగుతున్నారు. అప్పటికి ఎందుకు అలా తిరగడం అంటే ఒక ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది లోకంలో. యజ్ఞోపవీతం ఉన్నవాడే ఆత్మహత్య చేసుకు చచ్చిపోతే లోకాన్ని నడిపించగలిగినటువంటి నాయకుడు ఉండడు. కష్టాలు వస్తే ఓర్చుకోవలసిన మొదటి లక్షణం ఎవరికి ఉండాలంటే ఎవడు వేదాన్ని నమ్మాడని గుర్తో అలా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు కష్టాలకి కదిలిపోకుండా తట్టుకు నిలబడి తన అనుభవంతో వెనక వాళ్ళని నడిపించగలగాలి. అందుకే అసలు బహుశా అందుకేనేమో ఉపనయనం చేసినప్పుడు ముందు భిక్ష అడగండి అంటారు. అంతటి పరిస్థితి వస్తే భిక్షాటన చేసైనా బతకాలి తప్ప తాను చావడానికి మాత్రం వీల్లేదు. అందుకని భిక్షాటన చేసి బతికారండి పాండవులు. భారతం వింటే మనకి ఏదో మిడిల్ బెర్త్ దొరకకుండా విండో సైడ్ మిడిల్ బెర్త్ దొరికినంత మాత్రాన పెద్ద కంగారు పడిపోయి దానికి జీవితమే పోయినట్టు ఏమైపోదు. ఏ పాటి కష్టం ఇది అని మీరు వెంటనే ఓ ప్రశ్న వేసుకుని మీరు చాలా హాయిగా గడిపేసి వెళ్ళిపోగలరు. అది చాలదా మీరు ఆరోగ్యంగా ఉండడానికి, మీ చుట్టూ ఉన్న ఆరోగ్యంగా ఉండడానికి? అది లేదనుకోండి, ప్రతి చిన్న విషయానికి తాను కదిలిపోవడం, తాను ఊగిపోవడం, కష్టాలన్నీ తనకే ఉన్నాయన్నట్టుగా బాధపడిపోవడం, ఇతరుల్ని బాధపెట్టేయడం. జరిగినంతకాలం నా అంత వాడు లేడు, నా వల్ల ఇవన్నీ జరిగాయనడం. ఈ వెర్రి పోవాలంటే భారతం చదువుకోవాలి, రామాయణం చదువుకోవాలి. అప్పుడు పాండవులు బ్రాహ్మణ వేషంలో తిరుగుతున్నారు లోకంలో. ఒకనాటి రాత్రి గంగానది ఒడ్డుకి కుంతీదేవితో కలిసి పాండవులు 5గురు అర్ధరాత్రి వేళ నడిచి వెడుతున్నారు. ఆ అర్ధరాత్రి సమయంలో అంగారపర్ణుడు అని, ఇది విరాట పర్వంలోని కాదు, నేను మీకు ఈ ధౌమ్యుని వృత్తాంతాన్ని ఆది పర్వంలోంచి తీసుకొచ్చి చెప్తున్నాను. అంగారపర్ణుడు అనబడేటటువంటి ఒక గంధర్వుడు రాత్రి వేళ తన భార్యతో కలిసి కామసుఖాన్ని అనుభవించడం కోసమని ఆ గంగానది ఒడ్డుకొచ్చి రతిక్రీడలలో మునిగి ఉన్నాడు. ఆయన వీళ్ళ అడుగుల చప్పుడు విన్నాడు. విని ఈ గంగా తీరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా నా ఆటపట్టు, ఇక్కడ కేవలం నేనే నా భార్యతో వినోదం కోసం వస్తాను. ఒక నియమం ఒకటి ఉంది, అసుర సంధ్య వేళకి ప్రాతఃసంధ్యకి ముందు ఉన్నటువంటి కాలంలో మనుష్యులు భూమి మీద నడవకూడదు. ఎందుచేత అంటే ఆ సమయం విషజంతువులకు, భూతములకు, ఉగ్రమైనటువంటి ప్రాణులకు, గంధర్వులకు, దేవతలకు మాత్రమే కేటాయింపబడినటువంటి సమయం. కాబట్టి ఆ సాయంకాలం ఎప్పుడైతే సంధ్యావందనం చేసుకునే సమయం దాటిందో ఇంకా ఉగ్రమైన భూతములన్నీ కూడా పైకొస్తాయి. అందుకే కదండి నేను ఓ డాక్టర్ గారు నాతో అంటే, నేను ఏదో పాము కరిచినటువంటి సందర్భం గురించి ఎప్పుడో సందర్భం వస్తే నాతో డాక్టర్ గారు అన్నారు, తెల్లవారుజామున పాము కరిస్తే బతుకుతారు కోటేశ్వరారు, చీకటి పడుతుండగా పాము కరిస్తే బతకడం కష్టం అండి అన్నారు ఆయన. అంటే ఏమండి అలా ఎందుకు తేడా అని అడిగాను నేను. అడిగితే అది పగలంతా ఆకలితో ఉండి చీకటి పడే వేళటికే పైకి వస్తుంది ఆహారం తినడానికి, పగలు ఎలకలు తిరుగుతున్నది రాదండి, చీకటి పడ్డాకే వస్తుంది, అసుర సంధ్య వేళ దాటుతుండగా వస్తుంది. తన ఆహారం పట్టుకోవడం కోసమని తిత్తుల నిండా విషం పెట్టుకొని వస్తుంది, ఆకలితో ఉంటుంది, తను తిరగవలసిన సమయం. అప్పుడు మనం వెడితే అది కరిస్తే విషపు తిత్తులలో ఉన్న విషం అంతా మనకెక్కుతుంది. కాబట్టి అసుర సంధ్య వేళలో బయటికి వెళ్ళకండి అని పురుగు పుట్ట తిరిగే వేళ బయటికి వెళ్ళకండి అనేవారు చిన్నతనంలో. కారణం ఏమిటంటే అక్కడ చెప్తాడు మహానుభావుడు, ఆదిపర్వంలో చెప్పాడు గంధర్వుడు. అంగారపర్ణుడు అంటాడు, ఇది కేవలము అర్ధరాత్రి సమయం, ఈ సమయంలో మనుష్యులు తిరగకూడదు, కాబట్టి మీరు అలివి మీరి వచ్చారు, మీరు రాకూడని సమయంలో వచ్చారు, ఇప్పుడు నేను నా భార్యతో ఇక్కడ వినోదం అనుభవిస్తున్నాను, మీరు ఎందుకు వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను నిగ్రహిస్తున్నాను, మీకు ఈ పాటి తెలియదా ఎంత ధైర్యం చేసి వచ్చారు, కాబట్టి ఇక మిమ్మల్ని నేను నడవడానికి అవకాశం ఇవ్వను అని బాణములు తీసుకుని ప్రయోగించాడు. ప్రయోగిస్తే అర్జునుడు చూసి అన్నాడు, ఈ పాటి బాణములకు బెదిరిపోయే వాళ్ళని అనుకోకు, ఉత్తర క్షణంలో నీ బాణములనన్నింటినీ నిగ్రహించి నిన్ను చాప చుట్టి పడగొట్టినట్టు పడగొడతానేమనుకున్నావో అని కురివితో, చేతితో పట్టుకున్నటువంటి కురివితో అంగారపర్ణుడు వేసిన బాణాలన్నింటినీ కూడా చిందరవందర చేసి తన ధనస్సులో బాణములను సంధించి విడిచిపెట్టి అంగారపర్ణుడిని కొట్టాడు. కొడితే ఆ అంగారపర్ణుడి కింద పడిపోయాడు. పడిపోతే ఆయన్ని తీసుకొచ్చారు ఈడ్చి. ధర్మరాజు గారు కూర్చుని ఉన్నారు. పాండవులది
మీరు భారతం కొంచెం జాగ్రత్తగా చదివితే అదో గమ్మత్తు. వాళ్ళు ధర్మరాజుతో విభేదించరు అని మీరు అనుకుంటే తప్పు. ధర్మరాజుతో విభేదించకపోవడం అన్నది ఎప్పుడు ఉంటుందంటే ధర్మరాజుతో సమానమైనటువంటి జ్ఞానం ఉంటే.